గెద్దలు కూడా అక్కడే ఉంటాయి. పుల్లు ఎక్కడ ఉంటుందో గెద్దలు అక్కడ ఉంటాయండి. ఈనాడు ఎలా ఉన్నారండి సమాజంలో? దేవునికి సోటు ఇవ్వట్లేదండి, దెయ్యానికి సోటిస్తున్నారు, పరుగులు ఎడుతున్నారు, దేవుని వైపు పరిపూర్ణంగా తిరగట్లేదండి. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనము ఉన్నాం. దేవుని వాక్యం అంటున్న చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు చెలవిస్తున్నాడు. దేవుడు గమనించండి, ఎవరైతే అనుకుంటారు చాలా నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తాను, నేను ఎక్కడికైనా తిరుగుతాను, నీ ఇష్టం ఎందుకు అవుతుంది? ఒకప్పుడు నీ ఇష్టం. ప్రకటన గ్రంథం చూడండి, ఒక మాటలో ఉంది, 5వ అధ్యాయము 10వ వచనం నుంచి. ప్రకటన గ్రంథంలో ఏదైనా చదువుకున్న వాక్య భాగం చూసుకుందాం చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10-11 వచనములో ఏమని రాస్తున్నాడు ప్రభు? అమ్మా చూడండి, ఆ పెద్దలు ఆ గ్రంథమును తీసుకుని దాన్ని విప్పుటకు యోగ్యుడవు, అబ్బా నీవు వధింపబడిన వాడివై. అమ్మా ఏమిచ్చి? నీ రక్తమిచ్చి, ఏమిచ్చి? నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. దేనితో కొన్నాడు అన్నాడు? హల్లెలూయా. ఆయన కొనుక్కున్నాడు, ఆయన రక్తం ఇచ్చి. ఏ రక్తం ఇచ్చాడు? నన్ను నిన్ను ఆయన కొనుక్కున్నాడంట. మనం కొనుక్కున్న వస్తువు ఎవరికైనా ఇస్తామా? హల్లెలూయా. అప్పుడు చంద్రశేఖర్ గారు, సాలేం రాజు గారు కరెంటు స్టూటీ కొన్నారు, 1,30,00,000, 1,40,000. హల్లెలూయా. వాళ్ళ అబ్బాయికి ఇస్తాడు, వేసుకెళ్తాడు, వాళ్ళ అల్లుడు వేసుకెళ్తాడు, వాళ్ళ అల్లుడు వాళ్ళది కాబట్టి. హల్లెలూయా. అక్కడ వచ్చి నీ బండి నాకు ఇమ్మండి ఇస్తాడా? మనం కొనుక్కున్నది ఎవరికైనా ఇస్తాం? హల్లెలూయా. మన మనలేండా బంగారం సైన్లో ఎండు సైన్లో తేలుతాం, నాకు ఇమ్మంటే ఇస్తావా నువ్వు? హల్లెలూయా. మాస్టర్ గారికి ఇమ్మన్నావు అనుకో, ఏమంటావు? ఇస్తావు, ఒకసారి 2 సార్లు ఇస్తావు, అంతమని ఇస్తావా? చెప్పండి. హల్లెలూయా. బండి అయినా సరే ఒకసారి 2 సార్లు అంతమని ఇస్తాం బండి ఇవ్వం కదా. ఎందుకంటే మనం కొనుక్కున్నాం, ఇల్లు పెట్టి అలా పెట్టి కొనుక్కున్నాం. నా దేవుడు కూడా మనం ఏమన్నాడు? ఆయన రక్తమని ఇచ్చి మనల్ని ఏం చేశాడంటే కొనుక్కున్నాడు. మొన్న ఒక ఆయన మా సంఘస్థులు ఇలాగే తల్లి సంఘాన్ని స్థాపింపబడిన వారు తల్లి సంఘాన్ని అలాగ చేయకూడదు, సాపమెండలకి. హల్లెలూయా. సాపమెండే. ఇక్కడ నమ్మకం లేనప్పుడు అక్కడికి వెళ్తాడు, నమ్ముతాడంట. ఆ పాస్టర్ గారు, ఆ దైవజనుడు నమ్ముతాడా? స్తోత్రం చెప్పండి. బతుకు పోయినట్టేనండి. అలాగే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం పోయినట్టేనంటే? బతుకు పోయినట్టే. హల్లెలూయా. చింపుని ఇద్దరు కుక్కల చింపుని ఇద్దరే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే, స్థిరం లేకపోతే కొందరు యథార్థం వారు స్థిర మనసు లేని వారుగా తిరుగుతాంటే ఇక్కడ ఇప్పుడు అలాగున్న ఆడ మనుషులైనా మగ మనుషులైనా నలుగురు ఏమంటారు? మంచోళ్ళు అంటారేంటి? వీళ్ళు ఒక చోట ఉంటారా, లేకపోతే ఇలాగా అని నలుగురు కూడా ఇల్లెత్తి అలాగా చూపుతూ ఉంటారు. ఎంత అవమానకరం. కొందరికి ఎంతగాలగా సిగ్గుండదండి. సోదరం చెప్పండి గట్టిగా. అలాగే ఉంటారు ఏమనుకున్నప్పటికి కూడా. దేవుడు అంటాడు అక్కడ చక్కని మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే 10వ వచనంలో ఆ మాట రాయబడిన మాట ఏంటంటే, ప్రతి ఒక్కరు ఆయన రక్తం ఇచ్చి ఏం చేసాడంటే 10వ వంశంలో ప్రతి భాషలు మాట్లాడి ప్రతి జనములో దేవుని కొరకుండా మనుషులను కొని. చదువుదాం మాటను చూద్దాం. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను ఎలా చేసాడంటే మనల్ని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా చేసాడమ్మా? చదువుదాం అదే మాటనమ్మా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాటను మనం చూసినప్పుడు, ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితిని కనుక వారు భూలోకము ఉందంటే ఏం చేస్తారండి?
భూలోకమును ఏలుదురని వారు కొత్త పాట పాడుదురు. స్తోత్రం చెప్పండి. నిజమే, భూలోకమునే ఏలివారుగా చేస్తాడంట దేవుడు. ఎప్పుడు నువ్వు సంఘంలో బాప్తిజం పొందుకుని స్థిరమ్మగా నువ్వు ఎప్పుడైతే కష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, కరువైనా, ఉపద్రము నీ మీదకి వచ్చినా రామభద్రులో ఉండదు. నిన్ను నన్ను ఎడబాపి వాడు ఎవడు ప్రభువా అన్నాడు అన్నమాట. స్థిరముగా మనం ఎప్పుడైతే ఉంటామో మనల్ని ఏలేవారముగా మనం ఉంటామంట. స్తోత్రం చెప్పండి. అదే సందర్భాన్ని 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో అన్నాడు, మీరు సహించిన వారు అయిన ఎడలా గమనించండి, ఆయనతో కూడా మనం ఏం చేస్తామంటే ఏలేవారముగా ఉంటామంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. చక్కగా ఫలిస్తామంట, ఆశీర్వాదకరంగా ఉంటామంట. హెబ్రీ పత్రిక 10:36లో ఒక మాట ఉంటుంది. రే పిల్లలు, హెబ్రీ పత్రిక 10:36 వచనంలో ఉంటుంది. ఏముంటుందంటే, మనం దేవుని చిత్తమును నెరవేర్చేవారమై ఉన్నప్పుడంట, దేవుని చిత్తం అంటే నెరవేర్చిన వారమై ఉన్నప్పుడంట, దేవుడు మనకు తన ప్రేమించే వారికి వాగ్దానం చేసి ఉన్నాడంట. ఆ వాగ్దానం చేసేది మనం పొందుకుని మనలోనికి, మన మీదకి వచ్చి రావాలంటే, పొందుకోవాలంటే మనకి ఒరిమి ఎంతో అవసరమై ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే, మనం చాలా మంది అనుకుంటారు, నాకేంటి నన్ను అడగటం నా ఇష్టం. కొరింథీ పత్రికలు అంటున్నాడు, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో, నీ ఇష్టం కాదు అంటున్నాడు ప్రభువు. చూడండి ఒక మాట, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, నీ ఇష్టము కాదు, నీ ఇష్టము కాదు.